2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు నేరస్తులుగా నిర్ధారించిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల కేసులో నిందితుల పాత్ర ఉందని నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది. ఇక 2006 జూలై 11వ తేదీన వరుస బాంబు పేలులతో బాంబే నగరం దద్దరిల్లింది. 11 నిమిషాల వ్యవధిలో 7 లోకల్ ట్రైన్స్లో పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘాతకంలో 189 మంది ప్రాణాలు కోల్పోగా 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ 2015లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో 5గురికి మరణశిక్ష, మిగిలిన 7గురికి జీవిత ఖైదు విధించింది. అయితే తగిన ఆధారాలు లేవట్టు తాజాగా హైకోర్టు ఈ 12 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.